ఏమా అక్షర, బాగున్నావా? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. నమస్కారం అండి. కలవారింటి నుంచి ఇలా కలిసి వస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. నమస్తే అండి. రండి. అవును, జగదీశ్వర్ గారు రాలేదా? ఆ కారం ఎక్కువ కదండి, త్వరకడలడం చాలా కష్టమండి. మేమంటే స్లమ్ కాబట్టి సైజ్ ఏమో వచ్చాం. స్లమ్ కాదే, స్లిమ్. అదేనండి, ఆవిడ కదలేంత పని ఉందండి, అందుకే రాలేదు. అలాగే. మీరు ఆవిడ చెప్పినట్టు స్లమ్మే. మీరు లోపలికి వెళ్ళండి. నమస్తే అండి. అరే నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నానండి. అమ్మ రాలేదా? అది ఏదో పనుండి ఆగిపోయారండి. అవునా, సరే లోపలికి వెళ్ళు. నమస్తే ఆంటీ. అరే పూజ, పరిచయం అయిపోయారా? అలాగే అండి. గారు అన్ని మీరు మాడతారా? ఏమి కొడల బంగారం పరిచయం చేయరేటి? చేస్తానండి. లాస్యా, ఏంటత్తయ్య? వెళ్ళి భూమిని తీసుకురా. అలాగే అత్తయ్య. అన్నట్టు తన పేరు పూజ, తన అక్షర. నమస్కారం. నమస్కారం. భూమి, ఈ అమ్మాయి రేఖ. భూమి. హాయ్. హాయ్. ఈవిడ హాయ్, నా పేరు చెంచులక్ష్మి. అందరూ ముద్దుగా చెంచు అని పిలుస్తారు. పిన్ని. రామ్మ. ఈ అమ్మాయి అక్షర. హాయ్. తను పూజ. హలో. హాయ్. చూసావా, కోడల్ని పరిచయం చేయడానికి ఎన్ని పెద్ద ఏర్పాట్లు చేసిందో. అందరినీ ఎంత బాగా పరిచయం చేస్తుందో చూడు. చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. నాకు మాత్రం కోపం రగిలిపోతుందంటే ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే ఈ ఫంక్షన్ ని చెడగొట్టాలి. ఏమండి వసుంధరాదేవి గారు, కొంగులో డాకు తప్ప చీరలో సరుకు లేదని జనాలు ఆడవాడు తప్ప ఏం లేదండి ఇక్కడ. ఇలాంటి టైంలో కాస్త హుషారుండి ఊపు ఉండాలండి బాబు. ఏమిటో వడియాలు పెట్టిన రోజే వడగల వాన పడినట్టు అంతా సప్సప్గా ఉందండి బాబు. ఇంతకీ ఆడావిడి ఏర్పాట్లు ఏమైనా చేశారా లేదా? లేకపోవడం ఏంటి? అదిరిపోయే ఏర్పాట్లు చేసాం. మీరందరూ తప్పుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎవరక్కడ? మ్యూజిక్ స్టార్ట్. పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను.
బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద కుర్రకాళ్ళ ఆరా పట్టి బెంగళూరు కళ్ళినాను మంగళూరు కళ్ళినాను బీహారు కళ్ళినాను జైపూరు కళ్ళినాను రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో మన కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పేల్చేశారు. వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు. ఏయ్, ఆపే. ఏటమ్మా ఈ రింగ అని ఈ రింగాట్లో బొంగరాలాటలో చిన్నప్పుడు ఆడేసుకున్నాను. ఇది రింగాట కాదమ్మా, డాన్స్. ఆ, ఊరిక ఇలా ఊపేస్తే ఎవరు డాన్స్ అనరు. డాన్స్ అంటే ఒక ఊపు ఉండాలి, ఒక నాటు ఉండాలి, ఒక అది ఉండాలి, ఒక ఇది ఉండాలి. అప్పుడే ఏలో సప్పట్లోని చా నిజమా? డాన్స్ అంటే ఒక ఆటమ్మా. దాని గురించి తెలియని వాళ్ళు ఇలా నీలాగే మాట్లాడతారు. ఏంటి నాకు డాన్స్ గురించి తెలీదా? భరతనాట్యం, చిరతనాట్యం, కథాకళి, చక్కెరకేళి, కూచిపూడి, కారంపూడి ఈ అన్నిటినీ రోడ్లో వేసి రుబ్బేసినట్టుగా రుబ్బేసాను తెలుసా? అవునా? అయితే నీ రుబ్బుడు ఒకసారి చూపించమ్మా. చూపిస్తాను. ఒరే తమ్ముడు మన పాట వేసుకోరా. లే 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 నా రాజా లే లే నా రాజా లే 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 నా రాజా లే లే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 నా రాజా లే లే నా రాజా ఏంటి లే 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 లేవడానికి పూట పట్టింది. ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఆ, చెయ్యి. నువ్వేమాత్రం చేస్తావో నేను చూస్తాను. చూడు. ప్లే సాంగ్. Buai buai అంటాడు ఒట్టు అప్పారావు. Buai buai అంటాడు ఒట్టు అప్పారావు. పిప్పి నొక్కితాడు స్కూటర్ సుబ్బారావు. చిప్పాడు పొడికోలంతా నా వెనకే పడతారు. హిందీ డాన్సింగ్, యుమ డాన్సింగ్. భారతిలో డైవింగ్ డిప్పితానని స్పీడులు ఎక్కంగా ఇన్నోవా చుట్టిస్తానని హక్కులు దొరికిందే సందంతా టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోల టెన్షన్ దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. పువ్వై పువ్వై అంటాడు ఒట్టు అప్పారావు. ఆపే. ఏంటిది పువ్వామని ఏదో లారీ ఆరు నొక్కుతున్నట్టు? ఇగో ఇప్పుడు కడతాను చూడు. ఒరే తమ్ముడు నా వయసు తగ్గట్టు నా టేస్ట్ తగ్గట్టు మంచి పాట వేసుకోరా. ఆ నా మాటే వింటారా? నిన్నడిగింది ఇస్తారా? నా మాటే వింటారా?
వయసులో 16 ఏళ్ళని ఫీల్ అయిపోతే ఇలాగే ఉంటుంది మరి. ఏ లాస్య, ఏంటిది? అతిథులు పిలిచింది ఎలా ఆట పట్టించడానికేనా? నేనేం ఆట పండించలేదమ్మా, అందరూ ఎంజాయ్ చేద్దామని వచ్చాం. తను డాన్స్ చేసింది, నేను డాన్స్ చేశాను. మధ్యలో తనకి ఇలా అయింది, నేనే చేయను. అమ్మరా అక్కడ ఆవే రావే రావే. ఓయ్ అమ్మా. అమ్మా సెట్ అయిందా? ఏంటి ఇది డాన్సా? మా అను చేస్తుంది అది డాన్స్ అంటే చేయవే. అంటే ఏంటి నువ్వు? ఏంటే అందరూ సరదాగా ఉంటే నువ్వెందుకు ఉండకూడదు? నువ్వు చేయాల్సిందేరా. చెయ్యవే. ఏంటిది? చెయ్యమ్మా. చెయ్యాలి, 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 చెయ్యాలి. 1 minute చేస్తా. ఇది ఆట అంటే. ఎంత బాగా చేసావే. దా. అను అక్క ఒక్కతే కాదు, అందరూ ఆడాలి. జస్ట్ మినిట్. చూడండి, ఇందులో ఉన్న చీటీలో కొన్ని గమ్మత్తైన ఆటలున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చీటీ తీసి ఎవరికి ఏ ఆట వస్తే అది చెయ్యాలి. తీయండి, తీయండి, త్వరగా తీయండి. ఏంటి తీసేది? బెరకమే పీసు. ఇది మీ అక్కని పరిచయం చేసే కార్యక్రమం, అందుకని ముందుగా ఈ చిట్టి లేదో మీ అక్కే తీయాలి, అది లెక్క. ఇదిగో అమ్మా, ఇట్రా, ఆ చిట్టి తీయి. నేనా? నువ్వే తీయి. ఆలోచిస్తావేంటక్క, తీయి. తీయి. ఏమొచ్చిందో? మీ భర్తని ఇమిటేట్ చేస్తూ యాక్టింగ్ చేయాలి. ఓహో. ఓ, ఇంతేనా? చాలా ఈజీ. కానీ అక్క, నేనైతే ఇరగదీసి ఉండేదాన్ని తెలుసా? అమ్ము, నా వల్ల కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? ఆట అంటే ఆటే, నువ్వు కంపల్సరీగా చెయ్యాలంతే. అవును, చెయ్యాలి, 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 చెయ్యాలి. నా వల్ల కాదత్తయ్య. సరదాగానే కదమ్మా, పర్వాలేదు చెయ్యి. అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చాక ఇంకా ఆలోచిస్తావేంటక్క? చెయ్యక్క, చెయ్యి. చెయ్యాలక్క, చెయ్యాల్సిందే. అబ్బా చెయ్యక్క. అమ్మా, వీళ్ళకంటే పని లేదు, నీకు పని లేదా? ఇదేంటే మన పల్లెదన్న విషయం ఎక్కడ తెలిసిపోయిందా? నువ్వు నోరు ముయ్యవే, లేకపోతే ఇంకో తెలిసిపోతాయి. ఓ సీటు. చూడమ్మా, పరిచయం చేయాలి అంటే ఒక పద్ధతి, పర్పస్ ఉండాలి. అంతేకాని చికెను మటను తిని అవి అరిగేదాకా ఇలా ఎగరాల్సిన అవసరం లేదు. ఇలా టైం వేస్ట్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంకొకసారి ఇలా చేసావంటే వచ్చిన వాళ్ళందరినీ
షూట్ చేసి పారేస్తాను. అక్క సూపర్ అక్క. అమ్మ దొంగ రాదు రాదు అంటూనే అచ్చ నా కొడుకుని కళ్ళ ముందు చూపించావు. ఏం చూపించండి బాబు, కాల్చి పాడేస్తానని చివర్లో భయపెట్టి చంపేస్తాను. ఇప్పుడు మీరు నేను తినా ఓకే మ్యాచింగ్ మ్యాచింగ్. నిసస